కాకినాడ జిల్లా తొండింగి మండలం బెండపూడి గ్రామంలో జరుగుతున్న పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం స్థానిక హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019-2024లో వైసీపీ హయాంలో పోలవరం కాలువ తుప్పుపట్టి అభివృద్ధి కుంటిపడిందని విమర్శించారు. 2014-2019లో పోలవరం కాలువల పనులు చురుగ్గా సాగాయని గుర్తు చేశారు. రాబోయే పుష్కర కాలానికి లెఫ్ట్ కెనాల్ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులు మరింత వేగవంతం చేశామన్నారు. మొదటి దశ పనులకు 1200 కోట్లు విడుదల చేశామని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో గత 14-19 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు తప్ప 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది నేను కాదు, ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యకాలంలో ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి రాష్ట్రం తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు. ఆ రోజే ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో మే నెలలోనో జూన్ నెలలోనో చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 months స్పీడ్గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలనేది ఒక రికార్డు కూడా, అంటే డే, వీక్లీ, అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్కి అనుగుణంగా లక్ష్యం మేరకు పనులు వెళ్తున్నాయా లేదా అనేది సీఎం గారు 15 రోజులకు ఒకసారి ఆయన ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాయిప్రసాద్ అందరం కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్కి అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచాలి, మిషనరీ పెంచుకోవాలి, డే అండ్ నైట్ అవసరమైతే షిఫ్ట్లు పెట్టైనా పనిచేయాలని చెప్పేసి క్లియర్గా ఈరోజు ఏజెన్సీలకి అధికారులకి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం మేరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా మన పుష్కర అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 5500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ఆ 2 ఎత్తిపోతల్లో మనం ప్రస్తుతానికి 2500 మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో, ఉన్నటువంటి ఎత్తిపోతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనకు తయారైపోతే రేపు పోలవరం 27 పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఈ లిఫ్ట్స్ నుంచి, అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఆ స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలి, ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి,